హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దమ్మక్క దస్తగిరి ఛానల్. ప్రజెంట్ మనము కడప జిల్లా కమలాపురం మండలం ఈర్లపల్లె గ్రామంలో ఉన్నమాట ఒక డేంజరస్ గుహనైతే ఈరోజు మనం వీడియో తీయబోతున్నాము. ఇక్కడ వచ్చేటప్పుడు మేము ఊళ్ళో అడిగితే చాలామంది ఏమంటున్నారంటే ఇక్కడ గుహ ఆడుందన్నా అని అడుగుతున్నారు. ఇంకొంతమంది ఏంటంటే అడిగి పోవకండి బాబు, అది చాలా భయంకరమైన గుహ, ఎందుకంటే అక్కడ చాలా ఏంటో జంతువులు చూసినారంట, ఇంకా పెద్దగా ఈ గబ్బీలాలతో నిండి ఉంటుంది, అంతా కూడా మీరు పోలేరు అని చెప్పినారనమాట. సో మనమైతే ధైర్యం చేసి ఈరోజు వెళ్ళబోతున్నాము. సో నాకు తెలిసి ఈ వీడియోని ఇంతవరకు ఎవరు తీయలే, మనమే ఫస్ట్ తీయడము. సో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ లైక్ చేసి మరింత మందికి రీచ్ అయ్యేలా చేస్తారని కోరుకుంటున్నాను. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన కొండ ఎక్కాల, సుమారుగా కొండ ఎక్కిన తర్వాత మిగతా విషయాల గుహ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడుతుంది, ఓకేనా? సో లైక్ చేయండినా. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ కొండను మనం ఎక్కాలా. దీని పేరు వచ్చేసి ఎర్రకొండ అనమాట. మొత్తం కొండ కూడా ఎక్కడ జాయింట్ ఉండదు, మొత్తం ఎరుకొండంలో ఉంటుంది కాబట్టి ఈ కొండకు ఎర్రకొండ అనే పేరు మనలో. అంతా కూడా మొత్తం కొండలు అనమాట. చుట్టుపక్కల మనకి ఎవ్వరు కూడా నరమానవులు మనకి తిరగడానికి అస్సలు అవకాశం లేదబ్బా. చాలా పైకి ఎక్కాలి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, అక్కడ ఫ్యాన్లు కూడా తిరుగుతున్నాయి చూడండి అక్కడ. ఫ్రెండ్స్, అక్కడ కనబడుతుంది కదా, అక్కడ కనబడే గుడికి మనం గుహలోకి మనం పోయేది. యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మాకు ఈ గొర్రెల కాపులు ఉంటారు కదా యాదవులు, వాళ్ళు ఉందని చెప్పినారు మాకు, కానీ పలానా చోటు ఉందని తెలియదన్నమాట. గుహ అంతా ఎత్తుకులాడేసరికి మాకు దాదాపు 1.5 నుంచి 2 గంటలు పట్టిందన్నమాట. అక్కడ కనబడుతుంది చూడండి, అట్లా అక్కడి నుంచి అదంతా తిరుక్కొని వచ్చినాం అనమాట. చూడండి, అక్కడ నుంచి అదంతా తిరుక్కొని ఇట్లా వచ్చినాం. ఈ దాకా వచ్చి మళ్ళీ ఏం చేసినామంటే కిందికి వచ్చినాం. కిందికి వెళ్ళి చూసిన తర్వాత మాకు కానొచ్చింది గుహ. చాలా టైం అయితే పట్టింది మాకు, టచ్ శవాలం అయిపోయినాం అనుకో. మొత్తానికి కిందికి వెళ్ళి చూసిన తర్వాత మాకు గుహ కనబడినది. ఇది ఇంకొంతమందిని అడిగితే ఏమంటున్నారంటే ఏడుందన్నాడు గుహ లేదు, ఏం లేదని కొంతమంది అంటున్నారు. ఇంకొంతమంది అయితే గుహలే పోవాకండి, ఇంతవరకు పోయే ధైర్యమే చేయలే, చాలా భయంకరంగా ఉంటుంది గుహ అంటున్నారు అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు అంతా కూడా ఎట్లుందో, మనుషులు ఏమాత్రం పోకోకుండా ఉందన్నమాట. బా ఫ్రెండ్స్, అద్దాలు ఎవరు పెట్టినారు నా కోసమే, చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. బాగుంది అద్దాలు, ఇటు ఎట్లా వచ్చుకుని అర్థం కదా నాకు. మొత్తానికి అయితే గుహ దగ్గరికి వచ్చేసినాం మనము. చూసినాక ఇదన్నమాట గుహ. బాగుంది కదా. మనం లోపల పోయే ముందు ఈ గుహ గురించి మనం తెలుసుకుందాం బ్రీఫ్గా. యాక్చువల్గా ఏంటంటే పూర్వము ఇదంతా కూడా కరువు ప్రాంతం అన్నమాట. కరువు ప్రాంతం అయినప్పుడు ఈ గ్రామ ప్రజలంతా కూడా మహాశివుణ్ణి అంటే ఈశ్వరుణ్ణి వేడుకుంటారు. వేడుకోగానే ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటున్నది అంతా కూడా పెద్ద చెరువు. ఆ చెరువులో తెల్లవారేసరికి మొత్తం చెరువు అంతా కూడా నీళ్ళు ఉంటాయన్నమాట. నీళ్ళు ఉన్నప్పుడు ఇంకా వాళ్ళు సంతోషంతో, అంటే పక్షులకు అంటే ఈ పశువులు ఉంటాయి కదా వాళ్ళకి దాంట్లోకే నీళ్ళు ఉండవు, ఇంకా మనుషుల పరిస్థితి చెప్పనవసరంలా. అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ మొత్తం అంతా కూడా ఒక బుగ్గలాగా పొట్టిచ్చేస్తాను మహాశివుడు. ఇంకా వాళ్ళు ఇంకా బాగా ఉంటారనమాట. పశువులకు నీళ్ళు దొరికినా వాళ్ళకు నీళ్ళు దొరుకుతున్నాయి అని చెప్పేసి ఉంటారు. ఇంకా ఏటా కార్తీక మాసాలు ఇవి శివరాత్రులు వస్తాయి కదా, అప్పుడు వచ్చేసేసి ఇక్కడ పూజలు అందుకు చేసుకుంటూ ఉంటారు. అలాగే అక్కడ గుడి కూడా నిర్మించినారు శివునికి. అలాగే ఇక్కడ ఈ గుహ ఉందని అనుకుని కూడా ఇటీవల తెలిసింది. అక్కడ ఆ మహాశివునికి కొద్దిగా కొండ మీద రాయిలాగా పెట్టేసేసి కొద్దిగా వాళ్ళు పూజలు అందుకు చేసుకుంటున్నారు అన్నమాట. కానీ మనము పోయే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే లోపల అన్నీ ఉంటాయి కాబట్టి షూ వేసుకొని పోవాలా, తప్పదు. మన లోపలికి ఈ గుహ చూసేదానికి ఎట్లుందంటే ఎంట్రన్స్లోనే భయంకరంగా ఉంది. ఇక్కడ గబ్బిలాలన్నీ చూసుకోవచ్చు మనం. చూడండి ఎట్లున్నాయి గబ్బిలాలన్నీ. మనం ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తాం. గుహ అయితే చాలా లోపలికి ఉందన్నారు అబ్బా.
ఓకేనా. వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టినారంటే నేను మరిన్ని వీడియోస్ మంచి మంచి వీడియోస్ మీకు తీసుకొస్తాను అనమాట. ఓకేనా. ఇంకేమాత్రం వెళ్ళకుండా మనం లోపలికి వెళ్ళిపోదాం రండి, లేట్ చేయకుండా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గుహలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ చూడండి, మనకి మహాశివునికి ఇట్లా 3 ఉంటాయి కదా, సో అట్లా ఆ రూపంలో పెట్టి చేస్తున్నారు. బా ఏంటంటే ఏదో మనం పరుపు మీద ఎక్కితే ఎట్లుంటుంది అట్టు ఉందన్నమాట. అంతే గబ్బిలాల పెంట ఇది. చూడండి అటు చూడు. ఓయమ్మ తవ్వుతా అంటే వచ్చాను. బాబా 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 బాబా. దమ్మకథ తిరుగుతున్నాడు, కొంచెం వీడియో తీసుకొని ఇచ్చారా. అది బా ఇక్కడ చూడండి ఎత్తుందో. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి చూడండి ఎత్తుందో గుహ అనమాట. లోపలికి ఉంది చూడండి, అంతా కూడా చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి చూడండి. తేమ తేమగా ఉంది గుహ. నాకు అర్థం కావడం లేదు, ఏమన్నా మూత్ర విసర్జన చేస్తున్నాయి గబ్బిలాళ్ళు అదే అనుకుంటున్నాను. తేమ తేమగా అయితే కూడా ఉందన్నమాట. చాలా వేడిగా కూడా ఉంది బో. కట్టెపుల్లలు పోయేదానికి లేదు వీలుగా. బాబా బాబా. ఫ్రెండ్స్ ఏమనుకున్నా ఫస్ట్ టైం కూడా మేము కూడా రావడం. గుహ లోపల ఎట్లుందంటే ఒక పొలం మాదిరిగా ఉందనుకోవచ్చు. చూడండి ఒకటే కొండ అంతా కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు గుహ లోపల మేము లైటింగ్ ఏంటంటే లైటింగ్ లేకుండా ఇట్లా ఇంత లోపలికి రావడం చాలా రిస్క్తో కూడుకుంది. ఎందుకంటే ఏ పక్క నుంచి ఏది దాడి చేస్తుందో తెలియదు మనకు, కాబట్టి మనం ఇంత లైటింగ్ పెట్టుకుని రావాల్సి వస్తుంది. ఒకసారి లైటింగ్ ఆఫ్ చేసి చూపిస్తాం మీకు. లైటింగ్ ఆఫ్ చేసా ఏమి కనరాదు మీకు, శూన్యం. నేను కనొచ్చాను, నా మాటలు వినొచ్చు అంటే కానీ ఆఫ్ చేయని చెప్తా. ఆఫ్ చేయి చెప్తా. శూన్యం, ఏమన్నా కనిస్తుందే బై. అదే అనమాట. కాబట్టి లైటింగ్ ఉంటేనే ఇటు గుహలలోకి రావాలమ్మా, లైటింగ్ లేకుండా రాలేం. గుహ లోపల చాలా ఉంది బా. ఇక్కడ చూడండి సందు, ఆ పక్కకు కూడా సందులు ఉన్నాయి. అట్లా చూడండి చిన్నగా. గబ్బిలాల పెంట అయితే ఎక్కువ ఉంది ఇక్కడ. అంటే ఇట్లా ఇంకా ఎంతసేపు ఉన్నా కూడా ఇట్నే పోవాలి పాకుండా మనం ఇంకొని. ఇక్కడ చూస్తున్నారా చూడండి అట్లా లోపలికి ఉంది. అంటే నాకు తెలిసి కొండల మీద ఈ వర్షం అందుకు పడినప్పుడు కోత పెట్టింది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అటు తగ్గుంది కదా, అటు పోతానే ఉంది. భయంకరమైన వేడుంది బా.
ఒకసారి ఇక్కడ ఇక్కడ ఏంది పెద్ద పెంటికలు పెద్దవి ఉన్నాయి. పెంటికలు కాదు, టైర్ చూడండి. ఈ దేంట్లోకి యూజ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి అక్కడ చూడండి, అక్కడ చూడండి, అట్లా ఉందన్నమాట దావ. ఇక్కడ చూడండి కట్టెపుల్ల ఉంది. అంటే ఏమన్నా గుహలో వెలుతురు కోసం కావడాల కోసం యూజ్ చేసినారా, ఇంకొక దానికోసం యూజ్ చేసినారా అర్థం కావడంలా. ఒరేబ్బా దండిగా ఉంది. మనం ఏమో అనుకోనా. చూడండి మనం ఆ నుంచి వచ్చేటప్పుడు ఇంతే కనొచ్చింది, ఊరికి ఆ పక్క ఈ పక్క గోడలాగా. ఇక్కడ చూసుకున్నామంటే చూడండి అట్టొకదా ఉంది, బొరకలు దండిగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నామంటే ఇట్లా లోపలికి దావులు ఉన్నాయి చూడండి. మళ్ళీ ఈ పక్క కూడా దా ఉంది. బాబా ఏంది ఇదంతా? ఈ మధ్యలో కొండ ఎట్టొచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇట్లా రాసే దగ్గరికి నీ రే ఇంత పగలగొట్టినారా ఫ్రెండ్స్. ఇక్కడ మేము అనుకున్నాం అంటే ఇది ఏమన్నా సహజంగా ఏర్పడింది అనుకున్నాం, అంటే కొద్ది వరకు ఏర్పడి ఉండొచ్చు. కానీ ఇవన్నీ పగలగొట్టింటి బాగా గమనించితే చూడండి, ఎన్ని పగలగొట్టిందో పగలగొట్టింది. ఇక్కడ మనం బాగా చూసుకున్నామంటే ఇదిగోండి బెచ్చలన్నీ కూడా ఇది సెంటర్ ఇట్లా పగలగొట్టుకుంటూ పోయినారనమాట. దీన్ని ఇదంతా కూడా ఉన్నది కొండ చూడండి. దాని ఏదో తవ్వకాలు జరిపినట్టున్నారు గుహలో నాకు తెలిసి. దేనికోసమైనా ఉండొచ్చు, ఏదైనా ప్రతిఫలం ఆశించి చేసి ఉండొచ్చు. ఇదంతా కూడా చూడండి ఎంత కూడా పగలగొట్టింది గుహ. ఇదంతా ఇది పగలగొడితే ఇట్లా బెచ్చలేస్తుంది. నార్మల్గా ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలకి ఇట్లా కాదు. ఇక్కడ చూడండి శరకలు అంతా, ఇదంతా కూడా పేరు లేస్తూ ఉంటుంది శరక అంటే. అబ్బా గడ్డిలో దండగా ఉన్నాయి. అక్కడ చూడండి అంతా కూడా దాగుంది. అక్కడ కూడా తవ్వకాలు జరిపినారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా జరిపినారు. ఎందుకంటే సహజంగా ఏర్పడింటే ఇట్లా ఉండవు అబ్బా. ఇప్పటికి కూడా కొట్టేసింటే ఇదంతా కూడా. ఇంకోటంటే ఇట్లాంటి చోట్లకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. అంటే ఎవరిపైన మూఢనమ్మకాలు రుద్దాలని కాదు, కానీ అంటే జంతువులు ఉండొచ్చు, జంతువులు మనస్ఫర్తం పోలిన మనుషులు కూడా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళ గుట్టు ఎక్కడ బయటపడుతుందని మనల్ని కూడా చంపడానికి వెనకాడరు అనమాట. కొంతమంది ఉంటారు, అందరని కాదు కానీ ఉంటారన్నమాట. ఇదంతా కూడా తవ్విందబ్బా, అట్లా ఆడి వరకు ఉందన్నమాట. ఫ్రెండ్స్ ఇందాక మనం ఆ పక్క దారిలోకి వెళ్ళినాం అనమాట, అటు ఒక సైడ్ ఉంటే. ఇప్పుడు మనం వెళ్ళేది ఇట్లా వచ్చినట్టు స్ట్రైట్ అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనము, ఈ కొండరాళ్ళు అయితే కాదు, ఈయన నాపగాయ అంటారు దీంట్లోనూ. మామూలుగా మన ఇట్లా ఎర్రగుండ్ల సైడ్ ఎక్కువ ఉంటాయి మన సైడు. కానీ ఇక్కడ వేసుకొని కూర్చొని ఏదో పనులు చేసుకుంటాను నాకు తెలిసి. ఇక్కడ చూసుకున్నామంటే
చూసుకోండి, అన్ని రాళ్ళు వేసుకున్నారు ఇక్కడ కూర్చునే దానికి. అలాగే ఇక్కడ చూడండి, రాయి అంతా కూడా ఇది బా 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 ఫోన్ చెప్పండి మా ఏమన్నాంలే, మీ సవరానికి మేము వచ్చినాంలే. రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, రిక్వెస్ట్ ప్లీజ్ ప్లీజ్. రెడీచా? ఓకే రీచ్. చూడండి రాయి ఏం శబ్దం వేరుగా వచ్చింది ఇలా. ఇది కూర్చునే దానికి శబ్దము ఇక్కడ వేరుగా వచ్చింది, ఇక్కడ వేరుగా వచ్చింది. ఫ్రెండ్స్ ఒకసారి గమనించండి బాగా. శబ్దము ఈ రౌండ్తోనే చూడండి, లొట్ట మాదిరి ఇది. అంత శబ్దం వేరొస్తుంది లొట్టంతా. అట్లా లైట్ వేసా. ఇందాక అక్కడ నుంచి వచ్చినాం మనము. గబ్బిలాలు ఇక్కడైతే ఒక రవ్వ బాగానే ఉంది, కానీ ఇక్కడ పైన చూసుకున్నామంటే, ఒకసారి పైన చూసుకున్నామంటే అంతా మన బొగ్గు ఉంటుంది చూసినారా నల్లగా, రైలలో దొలతో చూసింది మన బొగ్గు సేమ్ అట్లే ఉంది చూడండి, నల్లగా ఉంది సేమ్ అంతే. అంతా తవ్వింటే బాయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా తవ్వకాలు దొరికినారు. చోట్ల పోయేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, అట్లా ఒక దారి ఉంది, అట్లా ఒక దారి ఉంది అట్లా పోయేదానికి, ఇట్లా ఒక దారి ఉంది ఇట్లా దాన్ని చూపిస్తా. బాబా బా ఏడ గుంతలే. అబ్బా దగ్గరికి రా సార్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోండి, ఇట్ట కుట్టింది దారి. ఇట్లా బొరక ఉంది, ఇట్లా ఒకటి ఉంది. మనం ఫస్ట్ ఇట్ అయితే చాలా బొరకలు ఉన్నాయి. నేను లైట్ తెచ్చుకోకుండా తప్పు చేసిన. లైట్ తీసుకో. ఇక్కడ చూడండి, సన్న చిన్న బొరకలు ఉన్నాయి చాలా. లోపలికి పోదాం మనము. కొంచెం ఓపిక పట్టండి మా పోదాం. ఫ్రెండ్స్ ఇటు రాండి దగ్గరికి కాసే.
దగ్గరగా ఓయ్ అమ్మా సాయి అటు పెట్టి సాయి ఫ్రెండ్స్ ఇది ఎండింగ్ లైట్ ఇద్దా చెప్తా. ఓ చూస్తున్నారా అక్కడికి ఎండింగ్ అనమాట. జూమ్ అవుట్ చేసి చూపిస్తా. జూమ్ అవుట్లోనే ఉంది. వీడికి ఉంది ప్రస్తుతం వీడికైతే ఎండింగ్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి మనకి శ్రీ గండి ఆంజనేయ స్వామి దగ్గరికి అలాగే తిరుపతికి కొన్ని చోట్ల పుణ్యక్షేత్రాలకి ఇక్కడ నుంచి దారి ఉందంట. మనకైతే ఆ దారి కనపడలేదు. ఇంకొక మార్గం ద్వారా ఉందేమో చూద్దాం. అక్కడ చూడండి గబ్బిలాలు కిస్ 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 చూడండి, అన్ని గబ్బిలాలే. కొంచెంసేపు నన్ను మర్చిపోతాంలే. ఇంత సార్ పెట్టుకో బా 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 బా. ఓ ఓ ఫ్రెండ్స్ లోపలికల్లా అయితే మీకు చూపించిన అనుకుంటున్నా. అది ఆడి గుహ ఆడికి ఎండింగ్ అయిపోయింది. ఏడుంది చూసినాం ఒక్కొక్కటి చూద్దాం. ఇక్కడేం లేదు చూడండి, కానీ చెమ్మ నీటి చెమ్మ మటుకు కారినట్టు కనపడుతుంది. పెద్దగా ఏం లేదు. ఆడికి ఎండింగ్ అయిపోయింది. అటు పోదాం మనం. ఇప్పుడు ఒక దారి చూపించినాం కదా, నుంచి మనం ఇప్పుడు అటు అయితే ఇక్కడ చూసినారంటే ఇక్కడ చూడండి అంతా ఆ నుంచి వచ్చినాం మనం. ఇట్లా ఇట్ట పోయినామంటే వస్తుంది. మనం ఇట్ట పోయి కూడా చూద్దాం రండి. లైట్ వేసా ఇక ఏం తెల్లమిందాడా వెళ్తూ వస్తుందా. జారుతుంది చూడండి. కాలం లెక్క దానికి కానీ జారుతుంది. కంట అంత ఉండేదన్నా పట్టుకోవడానికి కూడా లేదన్నమాట. రాసే ఫ్రెండ్స్ అండి రైట్ రాసే దగ్గర సైకిల్ ఇట్టిదా ఫ్రెండ్స్. అది గుహ ఆడికి ఎండింగ్ అయిపోయింది. చూసినారంటే చూడండి కానొస్తుంది బాగా. ఇట్లా దారి ఉంది కానీ చిన్న చిన్నది అంతా కూడా అంటే సూక్ష్మ మార్గాన అప్పుడు వీళ్ళు మునులు ఋషులు అట్లా పోతున్నారంట. ఏమాత్రం పోవడానికి లేదు, జారుతుంది అంతా కూడా. మనం ఇదే లాస్ట్కి వచ్చేసినాం. అబ్బా
ఇదో లాస్ట్కి వచ్చేసినాము, నుంచి పోయానికి లేదు అన్నా. దయచేసి ఇప్పటికైనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా. మేము ఎంతైనా కష్టపడదాం, కానీ మీ ఆదరణ లేకపోతే మేము ఎంత చేసినా ఏదో అగ్గిలో పోసిన పన్నీర్ అంటారు కదా, ఆ విధంగా ఉంటుందన్నమాట. మేము చేసే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసేయండి. పాత వాళ్ళు లైక్ చేసి మరింత మంది షేర్ చేయండి. కొత్త వాళ్ళు కూడా ఎవరైతే చూస్తున్నారో ఛానల్ చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వస్తుంది. ఆక్సిజన్ లెవెల్ ఎక్కువ అయిపోతున్నాయి మాట్లాడుతుంటే, సరే తక్కువ అవుతుంది, ఎందుకంటే మాకు ఊపిరి అందడం లేదు సరిగా. సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లలో చెప్పినారంటే అన్నా బాగుంది బాగాలేదు, మీకు డిస్లైక్ కొట్టినా బ్యాడ్ కామెంట్లు పెట్టినా నో ప్రాబ్లం, కానీ అన్నా బాగుంది బాగాలేదు, బాగుంటే ఒక లైకు ఒక కామెంటు ఒక యూట్యూబర్ కోరుకునేది అంతే. అలాగే మీ ప్రాంతంలో ఏమన్నా వెలుగులేని ప్రదేశాలు ఇలాంటివి గుహలు కావచ్చు, కొండలు, రహస్య మార్గాలు, వింతలు, విశేషాలు, అంటే పురాతన కట్టడాలు, గుడులు, చారిత్రక కట్టడాలు ఏవైనా కావచ్చు, ఏవి మీ ప్రాంతంలో ఉన్నా కూడా మాకు కామెంట్ చేసినారంటే మేము అక్కడికి వచ్చి కూడా వీడియో చేస్తామన్నమాట. మనం చేసే మంచి మంచి వీడియోలు మరింత మందికి రీచ్ అవుతాయి. ఓకేనా, ఆ విధంగా చేస్తామని కోరుకుంటున్నా. మిగతా విషయాలు మనం బయటకు పోయి మాట్లాడుకుందాం, సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బయటకు అయితే పోతున్నాము. ఇక్కడ చూసుకోండి మొత్తం అంతా కూడా ఎట్లుందో. గుహ అయితే ఏం చెప్పలేమబ్బా, వర్త్. మనం తీసిన గుహల కంటే హైలైట్ ఇదే. బాబా చిన్నగా అందుకే సొమ్మి చిన్నగా రానేది. నిజమే లేదు సొమ్మిద. అబ్బా లేదులే, నువ్వు లేదు మేడం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వెళ్తారు కానొస్తుందా, ఓకే పోతున్నాం, బయటికి పోతున్నాము. బాబా చెమట యా నుంచో కడుతుంది. లైట్ ఇద్దా, కెమెరా ఇద్దా, వచ్చావా? అబ్బా 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 బాబు గబ్బిలాలు చూడండి. మనం లోపలికి పోతే ఏడిపోతున్నాయి అర్థం కానలే. ఏది అబ్బా అదేండి, బయటకు వచ్చేసరికి మా పరిస్థితి ఇదన్నమాట. చూడండి అంతా కూడా, ఎందుకంటే లోపల గబ్బిలాల పెంట ఒకటి, ఇది కాక ఎక్కువ ఉడకబెడుతుంది. దాని ఏటుగా అంతా కూడా మొత్తం ముద్ద అయిపోయినాం అందరం కూడా. ఆక్సిజన్ అక్కడ ఉండే కొద్దీ ఇంకా ఊపిరి పీల్చుకొని చాలా కష్టతరం అవుతుంది. కాబట్టి మేము వీడియో అయితే బాగా వచ్చింది అనుకుంటున్నాం అన్న. సో ప్రతి ఒక్కరు కూడా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసేసి మరింతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. మీ ప్రాంతాల్లో ఏవైనా ఉన్నా కూడా మేము అక్కడికి వచ్చి వీడియో చేస్తాం. మరీ చెప్తున్నామని ఏమనుకోకుండా. సో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కెమెరామెన్ సాయితో మీ దమ్మకా దస్తగిరి. లవ్ యూ ఆల్, బాయ్.